నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అందరము కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా మన పిల్లల గురించి, అంటే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళ జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే జీవితం లైఫ్లో కొంతవరకు మనం రాగలుగుతూ ఉంటామండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ లైఫ్ని అరేంజ్ చేసి ఇచ్చేంతవరకే. ఆ తర్వాత వాళ్ళ జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు, వాళ్ళ లైఫ్ అనేది సేఫ్గా ఉండాలి అని అంటే కనుక మన సైడ్ నుంచి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటామండి. ఊరికే కూర్చోలేం కదా. అందువల్ల అలా సేఫ్గా ఉండాలి అని అంటే కనుక మనం పెద్దగా పూజలు పరిహారాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మనం శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందన్నమాట. అంటే పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలను చూస్తే కనుక జనరేషన్ ఎలా ఉంది అని అంటే, పిల్లలు బయటికి వెళితే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సేఫ్గా ఉన్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. హాస్టల్లో మనల్ని వదిలేసి వేరే ఊర్లకు వెళ్ళి హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం ఎక్కడో దూరాల్లో ఉంటూ ఉంటాం. అటువంటి సమయంలో మనం ఏం చేయలేకపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫోన్ చేసి మాట్లాడటం కంటే మనం ఏం చేయలేం. కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం మనం ఏం చేయాలా, లేదంటే వాళ్ళ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది, ప్యాంపర్ చేసుకుంటూ ఉండాలండి. మనం మన పిల్లల్ని కాపాడాలి అని అంటే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎప్పుడు కూడా మన సేఫ్టీగా, అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం పక్కనే ఉండగలుగుతాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకేను సరే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల గురించో జాబ్, లేదంటే కనుక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఎంత దూరాల్లో ఉన్నా కూడా మనం ఉన్న చోట నుంచే వాళ్ళ సేఫ్టీ కోసం మనం ఒక స్విచ్ బోర్డ్ని అనుకోగలిగితే నిజంగా వాళ్ళను ఎంతో వరకు కూడా ఈ ప్రపంచం నిజంగా అండి ప్రపంచానికి మన అందరము కూడా చాలా పెద్ద ధన్యవాదాలను తెలియచేయాలండి. ఎందువల్లంటే ప్రతి విషయానికి కూడా మనం ఏదడిగితే అది ఇవ్వగలిగే శక్తి అనేది ఈ ప్రపంచానికి ఉంది. అందువల్ల ఈ ప్రపంచాన్ని అడుగుతూ మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి. మీ అందరికీ తెలుసు, స్విచ్ బోర్డ్స్ గురించి మన వీడియోలో ఆల్రెడీ తెలియచేస్తూ ఉన్నాము. కానీ స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి అనేది ఒక చిన్న విషయంలో చెప్తానండి. నిజంగా ఒక స్విచ్ వేయగలిగితే ఆనవగలిగే శక్తి అనేది ఈ స్విచ్ బోర్డ్స్కి ఉంది. అంటే స్విచ్ వేయగానే ఫ్యాన్ కానీ లైట్ కానీ ఎంత ఫాస్ట్గా టక్కని వెలుగుతాయో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అండి. అంటే ఫారెన్లో ఉన్న వాళ్ళు నిజంగా పూజలు మంత్రాలు చేసుకోలేరండి. ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా, ఎక్కడైనా సరే ఏదైనా జాబ్లో ఉన్నా సరే, ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడైనా సరే, ఖాళీగా ఉన్న సమయాలలో వాళ్ళు ఒక బ్రేక్ దొరికితే చాలు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి. అందువల్ల అలాంటి అలా ఉపయోగించడం వల్ల చాలా వరకు కూడా ఫేమస్ అయ్యాయండి ఈ స్విచ్ బోర్డ్స్ అనేది. అందువల్ల మన ఇండియాకి కూడా చాలా వరకు కూడా ఇండియాలో కూడా చాలామంది ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందారనమాట. అందువల్ల ఈ స్విచ్ బోర్డ్స్ అనుకోవడానికి మనకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని ఎవరు ఉపయోగించాలి అని అంటే నిజంగా తల్లిదండ్రులండి. మన పిల్లల కోసం మనం పిల్లలు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి వాళ్ళ సేఫ్టీ కోసం మనం అనుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కడున్నా సరే, ఎంత దూరాల్లో ఉన్నా సరే, ఒకవేళ బయటికి వెళుతున్నారు మన పిల్లలు, ఒక ఊరికి వెళుతున్నారు, ఏదైనా సరే ఒక 2 days 3 days అవుతుంది, వాళ్ళు సేఫ్టీగా తిరిగి రావాలి అని అనుకున్నా, లేదంటే జాబ్ పరంగా వేరే ఊరు వెళ్తున్నారు, వాళ్ళు సేఫ్టీగా చక్కగా అక్కడ ఎలాంటి అన్ని సదుపాయాలతో చక్కగా ఉండాలి, ఎలాంటి కష్టము లేకుండా ఉండాలి అని అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ని మనం ఉపయోగించుకోవచ్చండి. వాళ్ళ సేఫ్టీ కోసం మనం ఎంత దూరాన ఉన్నా కూడా ఉపయోగించగల ఒక స్విచ్ బోర్డ్ అనమాట. మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే అంబ్రెల్లా గాడ్ డివైన్. అంబ్రెల్లా గాడ్
డివైన్ అనే ఈ స్విచ్ వర్డ్ అండి రోజు కూడా మనకు టైం దొరికినప్పుడు రోజు కనీసం ఒక 3 సార్లైనా సరే నిజంగా బ్రహ్మ ముహూర్తంలో అండి మనకు గుర్తు వచ్చినప్పుడల్లా బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు అంటున్నాము అని అంటే నిజంగా తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతామండి. మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రపంచాన్ని అడుగుతూ ఉన్నప్పుడు డివైన్ అంటే ప్రపంచం ద్వారా నిజంగా ఒక అంబ్రిల్లా అంటే మన వర్షంలో బయటికి వెళుతూ ఉన్నప్పుడు కానీ ఎండలో వెళుతూ ఉన్నప్పుడు కానీ ఒక అంబ్రిల్లా మనకి ఎలా అయితే సేఫ్గా ఉంటుందో ఒక కాపాడుతూ ఉంటుందో అలాంటి వాతావరణం నుంచి అలాగే మన పిల్లలందరినీ కూడా కాపాడగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అండి ఇది అంబ్రిల్లా గాడ్ డివైన్ అనే స్విచ్ వర్డ్ని మీకు టైం దొరికినప్పుడల్లా మీ పిల్లలు ఎక్కడున్నా సరే ఎలాంటి ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా లేదంటే కనుక ఏదైనా ఒక గొడవలు పడుతూ ఉన్నా అయ్యో మా అబ్బాయి మా కోడలు గొడవలు పడుతూ ఉన్నారక్క వాళ్ళు నిజంగా హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అనుకున్నా కూడా ఈ స్విచ్ వర్డ్ని మీరు ఉపయోగించుకోవచ్చండి. అలాంటి గొడవలన్నీ కూడా వాళ్ళ మధ్య తగ్గిపోయి చక్కగా ప్రేమాభిమానాలతో చక్కగా హ్యాపీగా ఉండగలుగుతారనమాట. మనం దూరంగా ఉన్న వాళ్ళం అంతకంటే ఏం చేయలేం కదండి. అందువల్ల వాళ్ళ సేఫ్టీ కోసం మర్చిపోకుండా రోజు కూడా పొద్దున టైం మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ టైంలో పలానా టైంలో అనాలని ఏమీ లేదు. చాలామంది లేడీస్ పొద్దున్నే లేసేవాళ్ళు ఉంటారు కాబట్టి గుర్తొచ్చినప్పుడల్లా కూడా అయ్యో మన పిల్లలు ఎలా ఉన్నారు అని గుర్తొచ్చినప్పుడల్లా ఈ మాటను అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మనం ఎలా అయితే ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంటున్నామో అలా ఒకసారి ఇలా అనుకొని చూడండి. నిజంగా ఒకవేళ దూరాన ఉండి వాళ్ళు మనకి ఫోన్ చేయలేక బాధపడుతూ ఉన్నా కూడా మన తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాం. వాళ్ళకి మన ప్రేమ అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా మనకి వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలి మన అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారన్న ఫీల్ అనేది ఈ స్విచ్ వర్డ్ అనేది మనకి కల్పిస్తుందండి. మీరు ఒక్కసారి ఇలా అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా కూడా మీకు టైం ఉంది. మా పిల్లల గురించి అయ్యో ఎలా ఉన్నారో తెలియలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా చదువుకోవడానికి రూమ్ దొరకటం లేదు అంటే బయట హాస్టల్లో ఉన్న వాళ్ళు సరిగ్గా పిల్లలు అంటే తోడుగా ఉండే పిల్లలు సరిగ్గా లేకపోవడము చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇది మాకు ఇంకా కూడా టైం ఉంది అని అనుకున్నప్పుడు చక్కగా ఒక బుక్ తీసుకొని మీరు ఎన్నిసార్లు అయితే రాయగలుగుతారో అలా రాసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా వెంటనే వాళ్ళు ఫోన్ చేసి అమ్మ పలానా ప్రాబ్లం అని చెప్పాను కదా, ఆ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏం లేదమ్మా మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి మీకు చెప్తారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.